దేవుడు నీ జీవితంలో ప్రవచించిన ప్రతి ప్రవచనము నెరవేర్చాలి అనే ఆశ కలిగితే దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, నాన్న 2020, 21, 22, 23, 24 సంవత్సరాల్లో నువ్వు ఎదురు చూసిన కార్యక్రమం ఉంది, చూసావా? అది జరగలేదు కదా. కానీ 25 జరగకుండా ఈ సంవత్సరం దాటిపోదని దేవుడు చెబుతున్నాడు. గర్భము ఫలించడానికి, బిడ్డ పుట్టడానికి, వారి దాంపత్యము సక్సెస్ కావడానికి అసలు ఛాన్స్ లేదు వైద్యశాస్త్ర ప్రకారం. కానీ వైద్యశాస్త్రాన్ని తలకిందులు చేసేవాడు ఒకడున్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. నీ వల్ల కాదు అని మనుషులు చెప్పచ్చు, ఇది నువ్వు చెయ్యలేవు అని నీ మనుషులు నీతో మాట్లాడవచ్చు, ఇది నువ్వు జరిగించలేవు, నీ వల్ల కాదు అని నీతో ఉన్నవారు ప్రకటించవచ్చు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా కొరకు దేవుడు ఏదైనా నా నిమిత్తము చేయగలడు అని చెప్పగలగా. ఆయనకి సాధ్యము కాంది ప్రపంచంలో ఏది లేదు, ఆయన జరిగించలేనిది ఏది లేదు, ఆయన వల్ల కానిది ఏది లేదు. శూన్యములో భూమిని వేలాడి చేసిన దేవుడు, ఆయన మాట చేత శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు. ఆయన అంటున్నాడు, కలుగును కాక అంటే కలిగింది. ఆయన మాట, అదే మాట నీలో కూడా ఉన్నది, నీ లోపలకు కూడా వస్తుంది. ఆ మాటే ఇక్కడి నుంచి నీ లోపలికి వస్తుంది. ఈ మాట బయటికి వెళ్ళిపోవటం కాదు, ఆ మాట నీ లోపలికి వస్తుంది. ఆ మాట నీలో ఉంటే నువ్వు పలికితే వచ్చే మాట నీది కాదు, వచ్చే మాట ఆయనది ఉంది. ఈ సంవత్సరం మీ ఆధ్యాత్మికమైన జీవితాలకు కూడా, మీరు చేసుకుంటున్న చేతి పనిలో కూడా, లేకపోతే మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చాలా బహుబలమైన కార్యాలు ఈ సంవత్సరం 2020, 21, 22, 23, 24 సంవత్సరాల్లో నువ్వు ఎదురు చూసిన కార్యక్రమం ఉంది, చూసావా? అది జరగలేదు కదా. కానీ 25 జరగకుండా ఈ సంవత్సరం దాటిపోదని దేవుడు చెబుతున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు వాడుకుంటున్న సంవత్సరం ఇది. నీ భర్తలను దేవుడు వాడుకుంటున్న సంవత్సరం ఇది. నీ భార్యలను దేవుడు వాడుకుంటున్న సంవత్సరం ఇది. మీ కుటుంబాన్ని పరిశుద్ధమైన సమూహములోనికి దేవుడు తీసుకొని వస్తున్న సంవత్సరం ఇది. మురశాలారామ. దేవుడు నీ జీవితంలో ప్రవచించిన ప్రతి ప్రవచనము నెరవేర్చాలి అనే ఆశ కలిగితే దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, నాన్న, ఒక బలమైన విశ్వాసిగా, విశ్వాసములో నువ్వు ఒక పరిణితి చెందిన వ్యక్తిగా ఈ సంవత్సరం మారిపోవాలి. అంటే విశ్వాసములో ఒకప్పుడులా కాక, విశ్వాస జీవితంలో ఒకప్పటి వలె కాక, నీ విశ్వాస పరిమాణం ఏమవ్వాలంటే ఈ సంవత్సరము అత్యధికముగా అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు నీ విశ్వాస పరిమాణం చిన్నగా ఉండే, ఒకప్పుడు నీ జీవితంలో ఉన్న విశ్వాసత చిన్నగా ఉండే. అందుకని నీ విశ్వాస పరిణితిని బట్టి, పరిమాణమును బట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ జేబులో 500 రూపాయలు పెట్టుకుని వెళ్ళావు, నీ జేబులో 500 రూపాయలకు తగ్గ సరుకే కొనుక్కొని రాగలుగుతావు. నీ జేబులో 5,000 రూపాయలు పెట్టుకుని వెళ్ళావు, 5,000 రూపాయలకు సరుకులకు తీసుకొని వస్తావు. నీ జేబులో 10,000 రూపాయలు పెట్టుకుని వెళ్ళావు, 10,000 రూపాయల సరుకుని తీసుకొని వస్తావు. అంటే నీ జేబులో ఉన్న దాన్ని బట్టి నువ్వు వస్తువుని కొనుగోలు చేయగలుగుతావు. నీ విశ్వాస పరిణితిని బట్టి, పరిమాణతను బట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకోగలుగుతావు. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం అట మిమ్ములనట హూరా మస్సేందరికియోపో, ఈ సంవత్సరము మిమ్ములను విశ్వాసములో ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దైవజనాగమా, దేవుని కార్యాల కొరకు, దేవుని అద్భుతాల కొరకు ఈ సంవత్సరము నువ్వు ఒక బలమైన విశ్వాస వీరుడిగా నువ్వు నిలబడగలగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అందుకని ఈ రాత్రి నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యం, ఇందాక చెప్పాను కదా, నీ జేబులో ఉన్న ధనమును బట్టి, నీ బ్యాగ్లో ఉన్న ధనమును బట్టి నువ్వు కొనుగోలు చేయగలుగుతావు. నువ్వు 500 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళి 5,000 రూపాయల వస్తువును కొనలేవు, 5,000 రూపాయల వస్తువును కొనలేవు.
నువ్వు 5,000 రూపాయలు జేబులో పెట్టుకొని 5 లక్షల రూపాయల వస్తువుని నువ్వు కొనలేవు. అంటే నీ జేబులో ఉన్న ధనమును బట్టి నువ్వు వస్తువును కొనగలుగుతావు. నీ హృదయములో, నీ ఆత్మలో, నీ జీవితంలో, నీ భక్తిలో నువ్వు కలిగి ఉన్న విశ్వాసమును బట్టే నువ్వు అద్భుతాన్ని పొందుకోవడానికి రెడీ అవ్వగలుగుతావు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, అక్కడ ఏమీ లేకపోయినా దేవుడు నాకు చేస్తాడు అని ఒక విశ్వాసం నీకు రావాలి. అసలు అక్కడ ఏమి జరగదు అని ప్రజలు అంటున్నా, దేవుడు నా కొరకు చేస్తాడు అని ఒక విశ్వాసంలో నువ్వు రావాలి. నీ వల్ల కాదు అని మనుషులు చెప్పొచ్చు, ఇది నువ్వు చెయ్యలేవు అని నీ మనుషులు నీతో మాట్లాడవచ్చు, ఇది నువ్వు జరిగించలేవు, నీ వల్ల కాదు అని నీతో ఉన్నవారు ప్రకటించవచ్చు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా కొరకు దేవుడు ఏదైనా నా నిమిత్తము చేయగలడు అని నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా అద్భుతాలు పొందుకున్న వారిలో బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ప్రథమంగా చెప్పుకోవాల్సి వస్తే బైబిల్లో అబ్రహామును గురించి మనం చూడగలుగుతాం. అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పగా ఉంది. అబ్రహాము అన్ని అద్భుతాలు ఎలా పొందుకున్నాడు. అబ్రహాము జీవితం జీరోలో ప్రారంభమయ్యి హీరోగా ముగించబడ్డది. జీరోలోనే ప్రారంభమైంది అబ్రహాము జీవితం. ఒకప్పుడు అబ్రహాముకు దేవుడికి తెలియదు. ఒకప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడే లేడు. ఒకప్పుడు అబ్రహాము జీవితంలో అంత శూన్యత. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని బలాన్ని కనుగొన్న తర్వాత, దేవుని శక్తిని గురించి ఎరిగిన తర్వాత, ఒకప్పుడు దేవుడు మాట్లాడుతుంటే నవ్వినటువంటి అబ్రహాం, ఒకప్పుడు దేవుడు మాట్లాడుతుంటే సందేహించినటువంటి అబ్రహాం, ఒకప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తుంటే సందేహముతో నిలబడినటువంటి అబ్రహాం, తన విశ్వాస జీవితంలో దేవునికి దగ్గరైన తర్వాత, తన విశ్వాస జీవితంలో దేవునికి సమీపమైన తర్వాత ఎలాంటి విశ్వాసంలోకి వెళ్ళిపోయాడో తెలుసా? ఎంత విశ్వాసంలోకి వెళ్ళిపోయాడో తెలుసా? ఎలాంటి గొప్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడో తెలుసా? రోమీలకు రాస్తూ పౌలు భక్తులు కోడ్ చేస్తున్నాడు 4వ అధ్యాయం 19-20 వచనాల్లో. ఎలాంటి విశ్వాసంలోకి అబ్రహాము వెళ్ళాడు, ఎలాంటి విశ్వాస భక్తిలోనికి, జీవితంలోనికి అబ్రహాము వెళ్ళాడు. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలను ఒకసారి చూద్దామా? మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన శరీరము మృతతుల్యమైపోయింది. తన భార్య గర్భము, గర్భసంచి మృతతుల్యమైపోయింది. అంటే మృతతుల్యం అంటే చనిపోయింది, పని చేయదు, జీవము లేదని అర్థం. జీవము లేదని అర్థం. అది ఎందుకు పనికిరానిది అని అర్థం. తన శరీరము కూడా మృతతుల్యమైపోయింది. తన దేహము కూడా 100 ఏండ్ల వయస్సులో, 100 ఏండ్ల వయస్సులో, నడవలేని వయస్సు, కదలలేని వయస్సు, మాట్లాడలేని వయస్సు, అడుగు తీసి అడుగు వేయలేని వయసు అది. అటువంటి వయసులో తన శరీరం అంతా కూడా మృతతుల్యమైపోయిందని తెలుసుకున్నాడు. తన భార్య దేహము, తన భార్య గర్భసంచి కూడా, తన భార్య గర్భాశయము కూడా మృతతుల్యమైపోయిందని తెలుసుకున్నాడు. ఈ 2 దేహాలు మృతతుల్యమయ్యాయి, కానీ దేవుడు బిడ్డలు ఇస్తానన్నాడు కదా అని ఈ 2 దేహాలు మృతతుల్యమైనప్పటికీ కూడా దేవుని వాగ్దానమును ఆయన ఏం చేస్తాడంటే నమ్ముతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఆయన చెప్పాడు, దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహాం, నీ భార్య గర్భవతి అవుతుందయ్యా, నువ్వు తండ్రి అవుతావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు నుంచి అనేక జనములు వస్తారు, నువ్వు భయపడకు అని చెప్పినప్పుడు శారా గర్భమును అబ్రహాము చూస్తున్నాడు. నా వైపు చూడండి.
శారా గర్భమును అబ్రహాము చూస్తున్నాడు, తన దేహాన్ని అబ్రహాము చూస్తున్నాడు. ఈ మృతమైపోయింది కదా, ఆవిడ దేహము మృతమైపోయింది కదా. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే మృతమైన దానిలో జీవము గల దానిని దేవుడు చూపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. అంటే పనికి రాని దానిలో రమషేల్కి పనికి రాని దానిలో అబ్రహాము పనికొచ్చేది చూడగలుగుతున్నాడు. ఈ సంవత్సర కాలము నీ భక్తి ఎలా ఎదగాలంటే, ఈ సంవత్సర కాలంలో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఈ సంవత్సర కాలంలో నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ సంవత్సర కాలంలో నీవు దేవుని విషయంలో ఎలా ఉండాలంటే పనికి రాని దానిలో నువ్వు పనికొచ్చేదిగా చూడగలగాలి. జరగదు అని మనుషులు చెప్పినప్పుడు అది జరుగుతుంది అని నువ్వు చూడగలగాలి. రాదు అని మనుషులు చెప్పినప్పుడు అది వస్తుంది అని చూడగలగాలి. అది నువ్వు పొందుకోలేవు అని మనుషులు చెప్పినప్పుడు అది నువ్వు పొందుకుంటావు అని చెప్పగలగాల. అంటే మృతతుల్యమైన దానిలో అబ్రహాము మృతతుల్యమైన దానిలో అబ్రహాము జీవమును ఆయన చూస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అదే చెబుతున్నాడు. మృతతుల్యమైపోయిన తన దేహం, పనికిరాని తన భార్య దేహం, కానీ ఈ రెండు పనికిరావు. కానీ ఈ రెండిటి మధ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. ఏమనంటే నీ భార్య గర్భవతి అవుతుంది. నువ్వు కూడా అలాగే నమ్మాలి, నువ్వు కూడా అలాగే విశ్వసించాలి. 100 మంది 100 రకాల మాటలు మాట్లాడచ్చు. నీ భర్త జీతం 10,000 కదా, నీకు రెండో సంపాదన లేదు కదా, నువ్వెలా ఇల్లు కట్టగలవంటారు. నువ్వు చెప్పాలి, నేను కొన్న స్థలములో అది ఖాళీగానే ఉన్నది, కానీ ఆ ఖాళీ స్థలములో నువ్వు ఇల్లును చూడగలగాలి. ఆ ఖాళీ స్థలములో నువ్వు ఏం చూడాలి? ఇంటిని చూడాలి. అప్పుడప్పుడు మీ ఖాళీ స్థలానికి వెళ్ళి ఆ ఒడ్డు మీద నిలబడి ఆ స్థలంలో నువ్వేం చూడాలంటే ఒక అందమైన ఇల్లుని నువ్వు చూడాలి. నీ గర్భంలో బిడ్డలు లేరు కదా, నువ్వేం చేయాలి తెలుసా? వారానికి ఒక మారు కూర్చుని ప్రార్థనలో నీ గర్భములో ఒక కుమారుణ్ణి నువ్వు చూడగలగాలి. నీకు ఉద్యోగం రాదన్నారు కదా, నువ్వు ఏ ఉద్యోగం కోరుకుంటున్నావో ఆ ఉద్యోగం స్థలానికి వెళ్ళి ఆ చైర్లో నిన్ను నువ్వు కూర్చున్నట్లుగా నువ్వు చూడగలగాలి. నీకు వివాహం కాదన్నారు కదా, నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ నీ వివాహము ఎలా జరుగుతుందో నువ్వు చూడగలగాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ఈ సేవలో ప్రారంభ దినాల్లో వీధుల్లో సువార్త చెప్పేవాడిని. రోడ్ల మీద నిలబడి కంజర కొట్టుకుంటూ పత్రికలు పంచుకుంటూ సువార్తను ప్రకటించేవాడిని. నన్ను చూసి నవ్వుకునేవాళ్ళు, నన్ను చూసి అవమానించేవాళ్ళు, నన్ను చూసి హేళన చేసేవాళ్ళు. అందరికీ పెద్ద పెద్ద మందిరాలు ఉండే, అందరికీ గొప్ప గొప్ప సంఘాలు ఉండే, అందరికీ మంచి మంచి వాహనాలు ఉండే. వాళ్ళందరూ సంఘాల్లో ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. ఆదివారం వాళ్ళు ఆరాధన అనంతరం బండి మీద వెళతా ఉండేవాళ్ళు భార్యాభర్తలు. నేనొక్కనే కంజర పట్టుకొని బ్యాగ్ తగిలించుకొని వీధుల్లో సువార్త చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని. నాతో చెప్పేవాళ్ళు, ఒక్కళ్ళిద్దరు వస్తే దేవుని సువార్త చెప్పి వచ్చేసేవాడిని. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వి అనేవాళ్ళు, నీకు సంఘం లేకపోవడం వల్ల ఆ ఒక్కళ్ళిద్దరిగా చెప్పుకొని వస్తున్నావా అని చూసి నవ్వేవాళ్ళు. నాతో దేవుడు చెప్పాడు, నీకెంత పెద్ద సంఘం కావాలో, నీకెన్ని వేల మంది సమూహం కావాలో నువ్వేం చేయాలి తెలుసా? లేని దానిలో ఉన్నది నువ్వు చూడగలగాలి. ఎవరిని బట్టో తెలుసా? నన్ను బట్టి అని ప్రభు చెప్పాడు. అవును, ఆయన్ని బట్టి నేనేం చేసేవాడు తెలుసా? ఒక పెద్ద మీటింగులో మాట్లాడుతున్నట్లు చూసేవాడిని, ఒక పెద్ద సభలో మాట్లాడుతున్నట్టు చూసేవాడిని, ఒక పెద్ద స్టేజీ వేసినట్లు, ఆ స్టేజీ దగ్గరికి నేను ఒక కారులో వెళుతున్నట్లు, ఆ కారు దగ్గరికి అనేక మంది పరిగెత్తుకుని వస్తున్నట్లు, వాళ్ళందరూ వచ్చి నన్ను తీసుకుని వెళుతున్నట్లుగా, ఆ సభలోకి నేను వెక్కిన తర్వాత వాక్యం చెబుతుంటే అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నట్లు, అనేక మంది కన్నీరు గార్చి వారి పాపమును ఒప్పుకొని దేవునికి దగ్గర అవుతున్నట్లు, దేవుని కార్యాల దగ్గర జరుగుతున్నట్లు ఊహించి చూస్తూ ఉండేవాడిని. 2000 సంవత్సరంలో సేవకు వచ్చినప్పుడు 25 సంవత్సరాల క్రితం నేను ఏది చూశానో ఈ 25 సంవత్సరాల్లో అదే జరుగుతూ వచ్చింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే అబ్రహాములా మృతమైన దానిలో జీవం. శారా గర్భము చచ్చిపోయిందండి, శారా గర్భము ఉడికిపోయిందండి. నో ఛాన్స్, అసలు ఛాన్స్ లేదండి. గర్భము ఫలించడానికి, బిడ్డ పుట్టడానికి, వారి దాంపత్యం సక్సెస్ కావడానికి అసలు ఛాన్స్ లేదు వైద్యశాస్త్ర ప్రకారం. కానీ వైద్యశాస్త్రాన్ని తలకిందులు చేసేవాడు ఒకడున్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వైద్య శాస్త్రాన్ని తలకిందులు చేస్తారండి, మనుషుల ఆలోచనలు తారుమారు చేస్తారండి, అపవాది యొక్క ప్రణాళికలను తారుమారు చేసి ఆయన అనుకున్నది ఇక్కడ జరిగిస్తాడు. హల్లెలూయా. అది అబ్రహాం, నీ భార్య గర్భము ఫలిస్తుందయ్యా అంటే అబ్రహాం అట శారా గర్భము ఉడికిపోయింది, కానీ ఉడికిపోయిందిలే కానీ మాట చెప్పినవాడు ఆయన కదా, మాట ఇచ్చినవాడు ఆయన కదా. ఆయన ఏం చేయగలంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఆయన చేయగలడు. ప్రియ సంగమా, నీ ఆత్మీయ జీవితం 2025లో నువ్వు అదే చేయాలి. నాకు దైవజనుడి పేరు జాన్ వెస్లీ, ఆయన పేరు జాన్ వెస్లీ, ఒక దైవజనుడు. జాన్ వెస్లీ చాలా పెద్ద దైవజనుడు. ఆయన 1870s అంటే ఇప్పుడు కాదు, దాదాపుగా 2 శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన. ఏమిటి ఆయన ప్రత్యేకత ఏంటంటే, ఒకరోజట ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఒక ఖాళీ స్థలం ఉండే ఆయనకు అనిపించింది, ఈ స్థలంలో దేవుని పని చేస్తే ఎంత బాగుంటుంది అనుకుని రోజు వెళ్ళి ఆ స్థలంలో నిలబడి ప్రార్థన చేసుకొని వస్తున్నాడట. ఆ స్థలం యజమాని ఒకరోజు చూసి, ఏమయ్యా నువ్వు రోజు మా స్థలంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఏడుస్తున్నావు, నీ బాధలన్నీ మా స్థలం దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావు ఏంటి? ఇక్కడెవరున్నారని చెప్పుకుంటున్నావు, ఇక్కడెవరు వింటున్నారు నీ మాటలు అన్నాడట. ఇక్కడ యేసయ్య ఉన్నాడండి, యేసయ్య ఈ స్థలంలో నా మాటలు వింటున్నాడు. అవునా? యేసయ్య ఉంటే మాకు కనపడలేదు కంటే మీకు కనపడతాడు, ఎప్పుడు నాకులాగా మోకరిస్తే కనపడతాడని చెప్పాడట. ఇంతకి ఏమడిగా యేసయ్యనంటే, ఈ స్థలం కావాలని అడుగుతున్నానయ్యా అన్నాడట. నవ్వాడట, పిచ్చోళ్ళలాగా ఉన్నవారు. ఇది ఎంత ఖరీదైన స్థలమో నీకు తెలుసా? ఇక్కడ ఎంత గొప్ప ఒక కంపెనీ పెట్టాలని మేము ఆశపడుతున్నామో తెలుసా? ఎలా వస్తుంది అనుకుంటున్నాం? దీనిలో మాకు చాలా ఆలోచనలు, చాలా ఉద్దేశాలు ఉన్నాయి, దీన్ని మేము ఎలా కట్టాలనుకుంటున్నాం అని అంటే ఆయన చెబుతున్నాడట, లేదు నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభు నాకు ఇది ఇస్తాడని చెప్పాడట. ప్రభు నాకు ఇస్తాడు. ఆయన వెళ్ళిపోతుండగా మళ్ళీ పిలిచి, సరే నీకు కావాలంటే ఎంతకి ఇవ్వగలవు అని అడిగాడట. ఎంతకి ఇవ్వగలవు అని అడిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, నా దగ్గర కొన్ని $లు ఉన్నాయి, అది నీకు ఇస్తాను, నాకు ఈ స్థలం ఏంటంట. ఆ $కి స్థలం రాదు, నువ్వేమనుకో, మాకు వెళ్ళిపో అన్నాడట. ఆయన చెప్పాడట, ఈ స్థలం ఈ $ల కంటే ఎక్కువ పెట్టొద్దని ప్రభువు చెప్పాడు, కనుక దీనికి మీరు ఇవ్వండి అన్నాడట. ఇవ్వని పో అన్నాడట. వీళ్ళిద్దరు సంభాషణ జరిగింది. ఇది వెళ్ళిపోతుంటే ఈ ఇద్దరు సంభాషణ చూసినటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడట, స్థలం యజమాని దగ్గరికి. ఏంటంటే ఆయన అడుగుతున్నాడు అంటే, స్థలము చాలా తక్కువ రేటుకి అడుగుతున్నాడయా అంటే ఆయన చెప్పాడట. ఆయన ఎంతకు అడిగాడు? మర్యాదగా అంతకు ఇచ్చేయండి ఆయనకి, ఇవ్వకపోతే రేపు మీరు దీన్ని ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడట. అంటే ఆయన పేరు జాన్ వెస్లీ, ఆయన ఒక దైవజనుడు. ఆయన కాలు పెట్టిన స్థలంలో దేవుడు ఆ స్థలాన్ని ఆయనకి ఇచ్చేస్తాడు. నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడట. ఆ రాత్రి 12 పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థల యజమానితో మాట్లాడుతున్నాడట. కుమారుడా, ఈ స్థలము నా సేవకుడికి ఇచ్చేయి, నీకు నేను ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన స్థలం నీకు నేను ఇవ్వబోతున్నాను చెప్తే, ఎక్కడిస్తావు ప్రభు అంటే, ఆయనకి ఇచ్చే స్థలాన్ని, ఆయన కట్టబోయే కంపెనీని దేవుడు ఆయనకు చూపించి, నీవు పెట్టుబడి లేకుండా నీకు కంపెనీ కట్టడానికి నీ కొంతమంది పార్ట్నర్స్ నీ దగ్గరకు పంపిస్తాను దేవుడు చెబితే, ఉదయకాలం 4 గంటలకు లేచి ఆ దైవజనులు వెతుక్కుంటూ వచ్చి కాగితాలు రాసి ఇచ్చేసి ఆ స్థలాన్ని ఇచ్చేసాడట. ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే, ప్రియ సంగమా, నీ విశ్వాసం అలా ఉండాలి, నీకు దేవుని మీద నమ్మకం అలా ఉండాలి. ఖాళీ స్థలం ఉంది కదా నీది, ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళు, ఎవరు చెప్పవసరం, అక్కడ నిలబడు. నువ్వు ఎలాంటి ఇల్లు కట్టాలనుకున్నావో నువ్వు రోజు చూడు. నువ్వు ఎలాంటి ఇలా నిర్మాణించాలనుకుంటున్నావో రోజు చూడు. అదే ఇల్లుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ మందిర నిర్మాణ విషయంలో కూడా ఇది కట్టక మనం కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చేది. నేను
ప్రతి దినం ఇక్కడికి వచ్చేవాడు. వచ్చి ఒక్కడిని నిలబడతాను. వాళ్ళందరూ అనుకునేవాళ్ళు, ఈ పాష గారు ఒక్కడే వస్తాడు ఏంటా, ఎందుకు పొద్దున్న వస్తాడు, రాత్రి వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, ఏముంది అక్కడ, ఒక పాకేగా అనుకునేవాడిని. నేనేం చేశానంటే పాకలో కూర్చొని ఈ భవనాన్ని చూస్తూ ఉండేవాడిని. ప్రియ సంగమా, నీ విశ్వాస జీవితంలో నువ్వు కూడా పనికిరాని దానిలో పనికొచ్చేది చూడు, పనికొచ్చేది చూడు. నీకు ఒక సంగతి చెప్పనా, నీవు పనికిరానిదని చూస్తున్నావు, కానీ దేవుడు దానిలో పనికొచ్చేది చూస్తాడు. అవును కదూ. మోషేని ఇశ్రాయేలీయులు అందరట పనికిరానుడు అన్నారట. ఇశ్రాయేలీయులు అందరూ నత్తివాడా అన్నారట. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎందుకు పనికిరానివాడా అన్నారట. మోషేని ప్రజలందరూ పనికిరానివాడు 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 అని చూస్తే దేవుడు ఒక నాయకుడిని చూస్తున్నాడు మోషేలా. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు జీవితంలో కూడా యోసేపుని అందరూ పనికిరానివాడు 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 అని చూస్తుంటే యోసేపుని దేవుడు ఒక ప్రధానిగా చూస్తున్నాడండి. దావీదుని పనికిరానివాడ పనికిరానివాడ గొర్రెలు కాసుకున్నాడు చూస్తుంటే దేవుడట ఇశ్రాయేలీయులు కాచేవాడుగా దేవుడు చూస్తున్నాడట. చూసావా బిడ్డ, ఎంత గొప్ప మాటలు పరిశుద్ధాత్మ దేవుడికి చెబుతున్నాడు. ఈ సంవత్సరం నువ్వు కూడా ఎప్పుడు కూడా పనికిరాదు అని నీ కొడుకుని, పనికిరానివాడు అని నీ కూతురిని నువ్వు అంటున్నావు కాదు, కానీ దేవుడు నీ కుమారుని పనికొచ్చేవాడుగా చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు కూడా అలాగా చూడు. నీ బిడ్డ జ్ఞానహీనుడు కావచ్చు, నీ బిడ్డ ఎందుకు పనికిరాని వాడు కావచ్చు, నీ బిడ్డ ఏం చదువులేని వాడు కావచ్చు, కానీ నీ కుమారులు నువ్వు ఎలా చూడాలంటే, నా కుమారుడు పనికి వస్తాడండి, నా కుమారుడు ఇది చేయగలడండి, నా కుమారుడు ఇలా ఉండగలడండి అని నువ్వు చూడాలి. నువ్వు చూస్తే ఏది చూస్తావో దాన్ని నువ్వు జీవితంలో పొందుకుంటావు. జరగదు అనేది నీ జీవితంలో అసలు ఆ మాట రాకూడదు. ఇవ్వడు అనేది అసలు ఆ పదం నీ నోటి వెంట రాకూడదు. దేవుడు ఇది నాకు చెయ్యడు అనేది అసలు ఎప్పుడు ఆ మాట నీ జీవితంలో రాకూడదు. నెగిటివ్ వర్డ్, నెగిటివ్ స్పిరిట్ ఎప్పుడు కూడా సంఘంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, ఉండకూడదు. యేసుప్రభు వారు పిచ్చోడై ఆయన ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు, ఆ బిడ్డ చనిపోయిందని చెప్పినప్పుడు ఎవరెవరిని తీసుకెళ్ళాడు లోపలికంటే పేతురుని, యోహాన్ని మాత్రమే తీసుకెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ మీరు బయట ఉండండి, లోపలికి రావద్దన్నాడు. వాళ్ళు శిష్యులే, కానీ వాళ్ళు రావద్దన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? వీళ్ళిద్దరికి ఉన్న విశ్వాసం మిగిలిన వారికి లేదు. వారిలో అవిశ్వాసం కనపడుతుంది, వారిలో అపనమ్మకం కనపడుతుంది. అందుకని అపనమ్మకము కలిగిన వాడు మనతో ఉంటే దేవుని కార్యాలు జరగవు. అందుకోసమే అబ్రహాము కూడా లోతుని విడిచిపెట్టడానికి ఎందుకు సాహసం చేశాడంటే, లోతు లోక సంబంధి దేవుని కార్యాలను విశ్వసించలేని వాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మేవాడు, అబ్రహాము దేవుని కోసం చేసేవాడు. అందుకని ఎప్పుడు కూడా సంఘమైన, స్నేహమైన, బంధువులైనా, లేకపోతే నీ ప్రక్కన ఉండేవారైనా ఎలాంటి వారు ఉండాలంటే విశ్వాసవంతులే ఉండాలి, కానీ అవిశ్వాసం కలిగిన వాళ్ళు ఉండకూడదు. నువ్వు జరగాలని కూర్చుంటావు, నీ పక్కన వాళ్ళు అంటారు, జరగదులేరా, పోదాం, టైం అవుతుంది అంటారు. నువ్వు జరగాలని బయలుదేరుతావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు, నీ మొహం వచ్చిందా, గర్భఫలం ఇచ్చాడా దేవుడు, అయ్యను జరిగే పనులు కాదంటారు. నువ్వేం చేయాలంటే ఇటువంటి స్నేహితుల్ని, ఇటువంటి వ్యక్తులందరినీ నువ్వు అవాయిడ్ చేయాలి, దూరంగా ఉంచాలి. నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావంటే, ఒక ప్రముఖ వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి నేను పేరు చెప్పను, చాలా పెద్ద వ్యక్తి, మీ అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఒక బలమైనటువంటి వ్యక్తిగా, నటుడుగా ఎదిగాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, ఇంత సక్సెస్కి మీ కారణం ఏంటి సార్, ఇంత లైఫ్లో ఇంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఒక రహస్యం, సీక్రెట్ చెప్పరా, మీరు ఎలా ఉన్నారు, ఏం చేశారు చెప్పండి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నా లైఫ్లో ఇంత సక్సెస్ నేను అనుభవించడానికి నెగిటివ్ పర్సన్స్ దగ్గర నేను ఎప్పుడు కూర్చునేవాడిని కాదు అని చెప్పాడు ఆయన. అంటే అర్థమేంటి? అవిశ్వాసముతో ఉండేవారితో నేను కూర్చునేవాడిని కాదు. అందరూ అన్నారట, నీ ముఖం బాగలేదే, నువ్వెట్టి హీరో అవుతావు, నీ ముఖం అసలు అసహ్యంగా ఉందయ్యా, అది హీరోకి పనికొచ్చే మెటీరియలేనా, నువ్వు కాదు, పనికిరావు, పో అన్నారట. అందుకోసమే ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ఎక్కడా కూడా అటువంటి స్నేహితుల దగ్గర కానీ, అటువంటి వారి దగ్గర కానీ, అటువంటి వారి మధ్య కానీ నేను కనపడలేదు, కూర్చోలేదండి. ఎందుకంటే ఆ మాటలు నా చెవికి వినపడలేదు. నేను చేయగలను, నేను సాధించగలను అని నాతో ఎవరు చెబుతారో వారితోనే సహవాసం చేసే తప్ప నేను వేరే వాళ్ళతో సహవాసము చేయలేదు. అందుకని పౌలు అంటాడు, విశ్వాసులు కట్ట అవిశ్వాసులతో జోడి కుదరకూడదు, అవకాశం ఉండకూడదు, జత పనికిరాదు మనకి. అందుకని నేను అప్పుడప్పుడు చెబుతా,
విడిచిపెట్టవలసిన వారిని విడిచిపెట్టండి అని చెబుతా. మీరు విడిచిపెట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హత్తుకోవడానికి పోతారు. దేవుణ్ణైనా విడిచిపెడతారు కానీ, దేవుని సహవాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారు కానీ లోకాన్ని, లోకస్తుల్ని వదులుకోలేరు. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు నీకేం చెబుతున్నాడంటే, అవిశ్వాసంతో నువ్వు ఉండవద్దు. నువ్వు విశ్వాసంతో ఉండు, విశ్వాసంతో ఉండు. నీ బిడ్డలకి ఏం చెబుతావు? కాలేజీకి వెళ్ళేటప్పుడు చదువు లేని వాళ్ళతో తిరగరంటావా? నో. సిగరెట్లు తాగే వాళ్ళతో తిరగరంటావా? నో. ఎప్పుడు కూడా ఒక్క మాట చెబుతాను మీకు, ఒక సీక్రెట్ చెబుతాను, ఒక టాప్ సీక్రెట్ చెబుతాను. ఎప్పుడు కూడా మనకంటే క్రింది వారితో మనం ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. ఎప్పుడు చేయకూడదు. ఏమనిపించద్దో తెలుసా? నీకంటే కింది వారితో నువ్వు సహవాసం చేస్తుంటే వారికంటే నువ్వు గొప్పవాడివి కాబట్టి నేను వాళ్ళకంటే గొప్పవాడిగా అక్కడే ఆగిపోతావు. నీకంటే పై వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు అనుకో, నేను అక్కడికి వెళ్ళాలిరా అని నువ్వు ఒక పట్టుదలతో ప్రయాణం చేస్తావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఒక ప్రార్థన పరుడితో సహవాసం చేయి. నువ్వు ఒక భక్తి పరుడితో సహవాసం చేయి. నువ్వు దేవుని సన్నిధిలో అత్యధికంగా ప్రార్థన చేసే వ్యక్తితో నువ్వు సహవాసం చేయి. అందుకనే భక్తి విషయంలో మేము చాలా మెలకు కలిగి ఉంటాం. అందుకని కింది వారితో అంటే భక్తిహీనులతో సహవాసం మేము చేయం. నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేయకూడదు. నీకంటే ప్రార్థనహీనులతో నువ్వు సహవాసం చేయకూడదు. నీకంటే భక్తిలో తక్కువగా ఉన్న వారితో నువ్వు సహవాసం చేయకూడదు. నీకంటే ఎక్కువ వారితో నువ్వు ఇప్పుడు సహవాసం చేయాలి. అందుకోసం అబ్రహాము లోతును వదిలేశాడు. ఎందుకంటే అతను భక్తిహీనుడు. కనుక ప్రియమైన దైవ జనాంగమా, అబ్రహాము అంత అద్భుతం పొందుకోవడానికి, అబ్రహాము అన్ని ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అబ్రహాము జీవము లేని దానిలో జీవాన్ని చూస్తున్నాడు, పనికిరాని దానిలో పనికొచ్చేది చూస్తున్నాడు. విశ్వాసి సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, ఏది జరగదని చెబుతున్నారు ఆ స్థలంలో నిలబడి అది జరుగుతున్నట్లుగా ఈ సంవత్సరం నువ్వు చూడాలి. దాన్ని చూడాలి. దైవజనుడా, దిగో. ఎక్కడికి? ఆ లోయలోకి. ఎందుకు చెబుతో దిగు. ఆ దైవజనుడు, ఆ నరపుత్రుడు, ఆ ప్రవక్త ఆ లోయలోకి దిగాడు. అన్ని ఎముకలే, అవి మాట్లాడు, అవి కథలు, దేవుడు అంటున్నాడు, మాట్లాడు వాటితో అంటున్నాడు. వాటితో నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. కానీ ఆ దైవజనుడు వాటిలో జీవం వచ్చినట్లు, అవి మాట్లాడుతున్నట్లు, అవి కదులుతున్నట్లు చూశాడు. ఏది చూశాడో అదే జరిగింది. హల్లెలూయా. అదే జరిగింది. ఎంత ధైర్యం! ఎముకలతో లోయలోకి వెళ్ళి ఎండిపోయిన ఎముకలారా అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఏం చూశాడంటే, అవి తన మాట వింటున్నాయి అని చూశాడు, అవి కదులుతాయి అని చూశాడు. రాత్రి నువ్వు కూడా అంతే. ఏది జరగదని చెప్తున్నారు, ఏది రాదని చెప్తున్నారు, ఏది నువ్వు పొందుకోలేవని చెప్తున్నారు, ఏది నీ వల్ల కాదని చెప్తున్నారు, దాని ముందు నిలబడి నువ్వు మాట్లాడాలి. అది జరుగుతుందని చూడాలి, అది ఇస్తాడని చూడాలి. అందుకని భక్తుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నీకు దయచేయువాడు మన ప్రభు అయిన యేసు. ఎంత విశ్వాసం ఈ రాత్రి నీకు ఉండాలంటే, మృతతుల్యమైన దాన్ని కూడా పొందుకుంటావు అని నువ్వు చెప్పాలి. చనిపోయినది కూడా తిరిగి లేపగలవని నువ్వు చెప్పగలగాలి. పనికిరాని దాన్ని కూడా పనికొచ్చేలా చేయగలవని చెప్పాలి. దేవుడు చెప్పాడు, దేవుడు జరిగించాడు, దేవుడు నిరూపించాడు. ఎక్కడో తెలుసా? ఎవరి జీవితంలో తెలుసా? ఎవరి జీవితంలో కాదు, నా జీవితంలోనే. నన్ను మా నాన్న పనికిరాని వాడు అన్నాడు, మా అమ్మ పనికిరాని వాడు అన్నారు, మా కుటుంబీకులు పనికిరాని వాడు వారు అన్నారు, మా ఊరు వారు వీడు పనికిరాని వాడు అన్నారు. ప్రభు అన్నాడు, వీడు పనికొస్తాడు అని చెప్పాడు. మీకు పనికిరాడు, కానీ నాకు పనికొస్తాడు. నాకే కాదు, ఈ ప్రపంచానికి పనికొచ్చేలా దేవుడు నన్ను తయారు చేశాడు.
రాత్రి ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, విశ్వసించండి. నీ జీవితంలో జరగని కార్యం ఉంటే ఏది ఉండదు. నీ జీవితంలో ఏది జరగదు అని నువ్వు అనుకోవద్దు. నీకు అద్భుతం జరగటానికి డబ్బులు కాదు కావాల్సింది. అద్భుతం జరగటానికి లేకపోతే నీ బలం కాదు కావాల్సింది. అద్భుతం జరగడానికి నీ జీవితంలో గొప్ప గొప్ప వారితో స్నేహం కాదు నీకు కావాల్సింది. నీ జీవితంలో గొప్ప విశ్వాసం కావాలి. విశ్వాసం. ఈ రాత్రి ఆ విశ్వాసం నీకుందా? ఈ రాత్రి ఆ విశ్వాసంలోకి నువ్వు రాగలుగుతావా? నీ దేహంలో రోగం ఉందా? దేవుడు చెబుతున్నాడు, తగ్గిపోద్ది, ప్రభు బాగు చేస్తాడు, నువ్వు భయపడద్దు. నీ గర్భం ఉడికిపోయిందా? నీ గర్భం ఫలించదు అనుకుంటున్నావా? నేను ముసలిదాన్ని అయిపోయాను, నా భర్త ముసలివాడైపోయాడు, ఇది ఛాన్స్ లేదు అనుకుంటున్నావా? మీకు ఛాన్స్ లేదేమో, దేవునికి సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, వైద్యులకు అసాధ్యం, కానీ దేవుడు అంటున్నాడు, నాకు సమస్తము సాధ్యం. ఆయనకి సాధ్యము కాంది ప్రపంచంలో ఏదీ లేదు. ఆయన జరిగించలేనిది ఏదీ లేదు. ఆయన వల్ల కానిది ఏది లేదు. శూన్యములో భూమిని వేలాడి చేసిన దేవుడు. ఆయన మాట చేత శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు. అక్కడ చెట్లు లేవండి, చెట్లు లేవు అక్కడ. ఆయన అంటున్నాడు, కలుగును గాక అంటే కలిగిందండి. పక్షులు లేవు, కలుగును గాక అంటే కలిగింది. సముద్రములో జలచరములు కలుగును గాక అంటే కలిగాయి. ఆయన మాట. అదే మాట నీలో కూడా ఉన్నది, నీ లోపలకు కూడా వస్తుంది. ఆ మాటే ఇక్కడి నుంచి నీ లోపలికి వస్తుంది. ఈ మాట బయటికి వెళ్ళిపోవటం కాదు, ఆ మాట నీ లోపలికి వస్తే, ఆ మాట నీలో ఉంటే, నువ్వు పలికితే వచ్చే మాట నీది కాదు, వచ్చే మాట ఆయనది అవుద్ది. అందుకని పౌలు అంటున్నాడు, నీకును జీవించువాడును నేను కాదు, నాలో జీవించువాడు ఆయన. అంటే ఆయన మాట్లాడుతున్నాడు, అందుకని అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు పౌల్లో ఉండి, అందుకని ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ప్రసంగమా, నువ్వు నేను మాట్లాడితే జరగవు. మనలో ఆయన శక్తి, మనలో ఆయన ఆత్మ, మనలోకి ఆయన బలమైన శక్తి మనలోకి వచ్చినప్పుడు, మనలో ఉన్న విశ్వాసమును బట్టి పలికినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఉన్నవి లేనట్లు అవుతాయి, లేనివి ఉన్నట్లు అవుతాయి. అదే విశ్వాసంతో పేతురు చెబుతున్నాడు, నువ్వు లేచి యేసు నామములో నడువు అన్నాడు. పేతురు ఉపయోగించింది తన మాట కాదు, దేవుని మాట. ఆ మాట నీలోకి వస్తే మృతతుల్యమైన నీ గర్భము కూడా ఫలించింది. మృతతుల్యమైన నీ కోరికలు లేచి నిలబడతాయి. నీ జీవితంలో పొందుకోలేనిది ఏది ఉండదు. నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ బాధతో వచ్చావు, ఏ దుఃఖంతో వచ్చావు, నువ్వు అనుకోవచ్చు, నా స్థాయికి నా భర్త జీతానికి నేను ఇల్లు కట్టలేను, నా స్థాయికి నా భర్త జీతానికి నేను ఈ వస్తువు కొనలేను, నా స్థాయికి నా భర్త జీతానికి మేమిది ఇంత చదువు మా బిడ్డలను చదివించలేము అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వెందుకని అక్కడ ఆగిపోయావు? నువ్వెందుకని అక్కడ బ్రేక్ అయిపోయావు? నువ్వెందుకని అలా బలహీనపడిపోయావు? నువ్వెందుకు అలా అవిశ్వాసంతో నువ్వు నడిచావు? అదా, నువ్వేం చదివించాలనుకుంటున్నావో నీ బిడ్డను అది చదివించాలి. నీకు దేవుడు సహాయం చేస్తాడు, నీకు దేవుడు ఇస్తానని చెబుతున్నాడు. ఇన్ని చేసిన దేవుడు నీ బిడ్డ చదువు విషయంలో సహాయం చేయడా? ఎన్ని ప్రమాదాలు తప్పించిన దేవుడు, ఇన్ని అక్కర్లు ఇచ్చిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు నీతో నడిచిన దేవుడు నీ బిడ్డలు చదివించలేడా? అప్పుడప్పుడు మనం అంటాం, నాన్నకి నేను చదివించలేను, రాగరా, నా వల్ల కాదు. నీ వల్ల కానిది ఏది ఉండదు. అది నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల కాదని, కానీ దేవుడు అనుకోవట్లా. నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు. నువ్వేది కావాలి? ఎంత ఇల్లు నేను కట్టలేను, ఎంత గృహం నేను కట్టలేను అని నువ్వు అనుకుంటున్నావా? ఈ మందిరం ప్రారంభించేటప్పుడు నా దగ్గర ₹1 లేదు, ₹1 లేదు. అందరూ అన్నారు, ఎందుకు పాస్టర్ గారు ఎంత పెద్దది, ఇది మీరు కట్టగలరా? నేను కట్టలేనండి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన చేస్తాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని లక్షల రూపాయలు ఆ రోజుల్లో, ఎన్ని లక్షల రూపాయలైనాయో. ₹1 నా చేతులు లేకుండా ప్రారంభించాం. మాకున్నది ఏంటంటే విశ్వాసం. నువ్వు కూడా అలాగనే ఇంటి విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, గర్భఫలం కావచ్చు, వాహనం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీకు దేవుడు ఇవ్వందంటూ ఏది లేదు. నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు కోరుకో, దేవుడిని ఇస్తాడు. అందుకని నాకు ఆ దైవజనుని గురించి చెప్పాను. ఆ స్థలం కావాలి అని అడిగాడు, ఇచ్చాడండి. ఈ రాత్రి నీ జీవితంలో కూడా చేస్తాడు. నీ కొడుకుని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? నువ్వు అడుగు,
నీ బిడ్డను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? నువ్వు అడుగు. నువ్వు ఎలా ఇల్లు కట్టాలనుకుంటున్నావు? ఎన్ని గుమ్మాలు పెట్టాలనుకుంటున్నావు? అడుగు 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 అడుగు. దేవునికి ఇస్తాను, దేవునికి ఇస్తాను. నేను ఏది చూశాను, నేను ఆశించాను, ఏది అడిగాను ప్రభు దగ్గర, నేను ఎలా చూశాను. ఈ పరిచర్యలు ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను అలాగే వాడుకున్నాడు, జరిగించాడు, అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం చేస్తాడు. నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం ఆయన చేయడానికి రాత్రి నీ దగ్గరకు వచ్చాడు. నన్ను దర్శించు ప్రభు, నన్ను స్వస్థపరచు ప్రభు, మృతమైన నా ఆలోచనలను మరలా తిరిగి బ్రతికించనాడు. కొన్నిసార్లు నీ ఆలోచనలు మృతమైపోయాయి. అంటే అర్థమేంటి తెలుసా? నీ ఆలోచనలు మృతమవటం అంటే ఇది మనం ఏడ చేస్తామని అని ఆ కోరికను మనం ఏం చేసాం? చంపేసాం. చంపకూడదు. బైబిల్లో రాయబడ్డది. కొంతమంది స్త్రీలట 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక రాసి ఉంటుంది. మీరు ఇప్పుడు చదవద్దు, లేక చదువుకోండి. మరణించిన తన భర్తను సైతం వారి విశ్వాసమును బట్టి తిరిగి పొందుకున్నారన్నది. ప్రియ సంగమా, ఏది నీ ఆలోచన మరణించింది? ఉద్యోగం పొందుకోలేనని, నాకు నా వల్ల కాదులే, అది మరణించిందా? లేపో, తనను చూడు. ఇక వివాహం కాదులే, ఇంకా నా ఈ సంవత్సరం అనేది మరణించిందా? వద్దు, చూడు. ఇల్లు కట్టలేని నీ ఆలోచన మరణించిందా? నీకు అవకాశం ఉంటే నీ ఖాళీ స్థలం దగ్గరకు ప్రతిరోజు ఇల్లు, ఆ స్థలం దగ్గర నుంచో. ప్రభువు నీకు ప్రతిరోజుకి ఒక ఆలోచన ఇస్తుంటాడు. ప్రతిరోజు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. నువ్వే ఆలోచనలు నువ్వు అడుగుతుంటావో, ఎలా డిజైన్ చేస్తావో, నువ్వు ఎలా అనుకుంటుంటావో, దేవుడు కూడా పరలోకంలో అదే విధంగా స్కెచ్ గీస్తూ ఉంటాడు. నేను ఎలా అనుకుంటానో అలాగే కట్టాను. ఇంత మేస్త్రి సలహా కానీ, ఇంత మేస్త్రి ఆలోచన కానీ ఈ కన్స్ట్రక్షన్లో, ఈ చర్చిలో లేదు అసలు. నేను చెప్పాను, నేను పేపర్ మీద గీసి నాకు ఎట్లా కావాలని, ఇట్లాగా అలాగే కట్టాను. నువ్వు కూడా రాజు అలాగే ఆలోచించు. అబ్రహాం చూసినట్టు చూడు. మృతమైన దానిలో జీవం, మృతమైన మోకరించు. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసములో బలహీనత కావద్దు, అవిశ్వాసములో నువ్వు నడవద్దు. విశ్వాసంతో నడు. అవిశ్వాసులతో నీ సహవాసం ఉండొద్దు. అవిశ్వాసులు ఎప్పుడు నీ ఆలోచనలు నీరు గారుస్తారు. అవిశ్వాసులు ఎప్పుడు నీ తలంపులలో చెడ్డ విత్తనాలు విత్తుతారు. అది జరగదని, అది నువ్వు పొందుకోలేవని, అది నీకు ఇవ్వడు దేవుడని, అది నీ వల్ల కాదు అని చెబుతుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను ఇస్తాను. మృతమైన దానిలో అబ్రహాము జీవాన్ని చూస్తున్నాడు. అందుకని అబ్రహాము ఒక అద్భుతమైన కుమారుణ్ణి కనుగొన్నాడు. శారా గర్భములో దేవుడు ఆ పనికిరాని దానిలో, జీవము లేని దానిలో జీవము కలిగిన ఒక శక్తిని పంపాడు. ఇస్సాకు తనకు కుమారుడిగా పొందుకోగలిగాడు. రాత్రి ఏ కోరిక నీ జీవితంలో చచ్చిపోయింది, ఏ ఆలోచన నీ జీవితంలో చచ్చిపోయింది, ఇక జరగదు, ఇక రాదు అది అనుకున్నావా? నన్ను దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు. ప్రభువా, నా గర్భాన్ని మీరు తాకండి అని అడుగు. నా గర్భము ప్రభువా పనికి రాకుండా పోయింది, నా గర్భము మృతమైపోయింది, నా గర్భ సంచి ఉడికిపోయింది. నాకు తెలుసు నాకు బిడ్డలు పుట్టరని తెలుసు, నేను బిడ్డలు కనడానికి నాకు శక్తి చాలదని నాకు తెలుసు. కానీ నాకు ఇంకొకటి కూడా తెలుసయ్యా, ఏమిటంటే నువ్వేదైనా చేయగలవని తెలుసు, నువ్వేదైనా ఇవ్వగలవని నాకు తెలుసు, నువ్వేదైనా నా కొరకు జరిగించగలవని నాకు తెలుసు. ఈ రాత్రి నా గర్భాన్ని తాకండి అనడు, నా గర్భాన్ని ముట్టుకోండి అనడు, నా గర్భ సంచిని తాకండి అనడు. సంగమా, ఈ సంవత్సరం నువ్వు అద్భుతాలు పొందుకునే సంవత్సరం, నీ మీదకు దేవుని కృప విస్తరించే సంవత్సరం, నువ్వేది చూస్తావు అది పొందుకునే సంవత్సరం. నీ జీవితంలో జరగదంటూ ఏది లేదు. నేను మరలా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట, ఈ సంవత్సరం నువ్వు ఒక టార్గెట్తో ప్రార్థన చేయి, ఒక గురి కలిగి దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో దేవుని దగ్గర అడుగు. ఒక పేపర్ తీసుకొని నీకేం కావాలో రాసుకో, ఒక పత్రం తీసుకొని నీ అవసరతలన్నీ ఒక పేపర్ నిండా రాసుకో. ఈ అడిగిన ప్రతిదీ నువ్వేది కావాలో, అంత వద్దులే నాకు అని అనుకోవద్దు, అది నాకు వద్దులే, అది నాకు అంత పెద్దది నాకెందుకులే నువ్వు అనుకోవద్దు.
నీ మనసులో ఏది కావాలని ఉందో అది అడుగు. నీ హృదయంలో ఏది కావాలని ఉందో అది అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీ అక్కర తీరుస్తాడు. నీ విశ్వాసమును బట్టి నువ్వు అద్భుతం పొందుకుంటావు. నీ అక్కరను తీర్చుకోగలుగుతావు. ఇప్పుడే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. దేవుని స్వస్థత నీ జీవితంలో జరుగుతుంది. దేవుని బలము నిన్ను తాకుతున్నది. దేవుని అభిషేకమును తాకుతున్నది. దేవుని ఆత్మశక్తిని తాకుతున్నది. నీ శరీరములో నీకు దేవుని స్వస్థత వస్తుంది. ఈ లైవ్లో ఉన్నవారు దేవుని అద్భుతం పొందుకోబోతున్నారు. ఈ లైవ్లో ఉన్నవారు దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఎక్కడెక్కడ ఉండి లైవ్ చూస్తున్నావో, ఏ ఏ స్థలముల నుండి లైవ్ని వీక్షిస్తున్నావో, పరిశుద్ధాత్ముడు నీ గదిలోకి వస్తున్నాడు. నువ్వున్న స్థలంలోకి వస్తున్నాడు. నువ్వున్న మార్గంలోకి వస్తున్నాడు. నువ్వున్న స్థలంలోనికి పరిశుద్ధాత్ముడే నీలోనికి ఆయన వచ్చి కార్యం చేయబోతున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. స్వస్థత జరుగుతుంది. నీ కాళ్ళను దేవుడు తాగుతున్నాడు. నీ గుండెను దేవుడు తాగుతున్నాడు. నీ దేహమును దేవుడు తాగుతున్నాడు. నీ కిడ్నీలను దేవుడు తాగుతున్నాడు. నీ లివర్ను దేవుడు తాగుతున్నాడు. నీ గర్భసంచిని దేవుడు తాగుతున్నాడు. నీ గుండెను దేవుడు తాగుతున్నాడు. నీ తలను దేవుడు తాగుతున్నాడు. నీ కంటి భాగము దేవుడు తాగుతున్నాడు. నీ చెవి భాగము దేవుడు తాగుతున్నాడు. నీ హృదయము దేవుడు తాగుతున్నాడు. నీ గొంతును దేవుడు తాగుతున్నాడు. సమస్త బలహీనతలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు తొలగిపోవునుగా, తొలగిపోవునుగా. ఇప్పుడే ఇల్లు లేని వారు నీ జీవితాలు 2025 పునాది వేస్తున్నావు. 2025లో గృహప్రవేశం చేస్తున్నావు. అడుగు దేవుని చూడు. ఈ రాత్రి నువ్వు అద్భుతం పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఉద్యోగం పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఇప్పుడే నువ్వు అనుకున్నది ఏదైతే అనుకున్నావో, వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, దేవునికి సహాయం చేస్తున్నాడు. యేసు నామములో పొందుకొను గాక. యేసు నామములో బిడ్డలు అడుగుతుంది పొందుకొను గాక, పొందుకొను గాక, పొందుకొను గాక, పొందుకొను గాక. చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. వివాహము వయసు వచ్చిన వారికి భాగస్వాములు ఇవ్వండి ప్రభువా. వారి గృహాలను దర్శించండి. వారి జీవితాలను ఆశీర్వదించండి. నూతనమైన శక్తి, నూతనమైన ఆత్మ, నూతనమైన ప్రభావం, నూతనమైన సన్నిధి ప్రజల హృదయాలు కూర్చున్నగా మీరు ఆశించినది ఈ 2025లో ఈ పరిచర్యలోను, మా కుటుంబాల్లోను, మా సంఘములోను, ఈ ప్రాంతంలో జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ బిడ్డలను దీవిస్తున్నాను.